Good morning, all. I am Dr. Jyotirmay, consultant obstetrician and gynecologist from Jyoti Multi Speciality Hospital, Sangareddy. My today's topic is hyperemesis gravidarum. హైపరెమిసిస్ గ్రావిడేరం అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం మనము. హైపరెమిసిస్ గ్రావిడేరం అంటే ఎక్సెసివ్ వామిటింగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. వామిటింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతుంటాయి వాళ్ళు అసలు అంటే లైక్ నార్మల్గా పర్సన్స్ లాగా ఉండి వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అనేవి చేసుకోలేకపోవడము, చాలా నీరసంగా అయిపోయి హాస్పిటలైజ్ అయిపోయే కండిషన్ కూడా వస్తూ ఉంటుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. అట్లీస్ట్ 2 to 3 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్స్ ఇన్ ద మార్నింగ్ అవ్వడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళలో ఏమవుతుంది అంటే 8 to 10, 15 వామిటింగ్, 20 వామిటింగ్స్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట. సో ఇలా హైపరెమిసిస్ గ్రావిడేరం అనే కండిషన్ని మనం ఎలా గుర్తుపట్టాలి? సో ఈ హైపరెమిసిస్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా డీలా అయిపోవడము, అంటే లైక్ చాలా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోవడము, సింకోపియల్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడము, చాలా ఫెటిగ్, ఏ పని వాళ్ళు చేసుకోలేకపోవడము, అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళని మెడికల్ ఎయిడ్ అనేది వాళ్ళకి మీ నియరెస్ట్ హాస్పిటల్కి వాళ్ళని తీసుకెళ్ళి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయించాల్సి వస్తుంది. సో ఎవరిలో ఈ హైపరెమిసిస్ని చూస్తాము అంటే, సో యూజువల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఎక్కువ వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. తర్వాత మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ, లేకపోతే మోలార్ ప్రెగ్నెన్సీస్ ఉన్న పేషెంట్స్లో కానీ, మోలార్ ప్రెగ్నెన్సీ అంటే దాన్ని ముత్యాల గర్భం అంటారు తెలుగులో. సో అలాంటి కండిషన్స్లో కానీ ఎక్కువ వామిటింగ్స్ అవ్వడము, లేకపోతే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో చాలా వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏంటంటే మెటర్నల్ హిస్టరీ అంటే మదర్కి ప్రెగ్నెన్సీలో ఎక్కువ వామిటింగ్స్ అయినప్పుడు వాళ్ళకి డాటర్కి కూడా ఎక్కువ వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఇలా ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వల్ల ఏమైనా దీనికి జెనెటిక్స్కి ఏమన్నా అసోసియేషన్ ఉందా అని చూసినప్పుడు ఏంటంటే కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ లైక్ జీన్స్, ప్రెడిస్పోజ్డ్ జీన్స్ విత్ GDF15 కానీ, IGF-B17 అనే జీన్ ఉండే వాళ్ళకి ఇది ఈ ప్రెడిస్పోజ్డ్ ఇండివిజువల్స్ అయి ఉండి వాళ్ళు ఎక్కువ వామిటింగ్స్ అనేవి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకో నెక్స్ట్ ఏంటంటే హైపర్ థైరాయిడిజం ఉండే పేషెంట్స్లో కూడా ఎక్కువగా ఈ వామిటింగ్స్ అనేవి చూస్తూ ఉంటాము. సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా మనము పేషెంట్ని ఎట్లా మనము అప్రోచ్ అవ్వాలి అంటే లైక్ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం నెక్స్ట్ పేషెంట్కి ఏం చేయాలి అని అంటే, సో వీళ్ళకి ఏంటంటే ఒక 6 months బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒక మల్టీవిటమిన్ యూసేజ్ అనేది చేసినప్పుడు కొంతమందికి వామిటింగ్స్ అనేవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా తగ్గకపోయినా కొంత బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే దోస్ హూ హ్యావ్ క్రాస్డ్ 30 years ఆఫ్ ఏజ్లో కూడా ఈ వామిటింగ్స్ అనేవి కొంత తక్కువగానే ఉంటాయి. సో హౌ టు డిటెక్ట్ అండ్ హౌ టు ట్రీట్ దెమ్. సో ఈ ప్రెగ్నెన్సీతో ఈ వామిటింగ్స్తో ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు వాట్ ఆర్ ద సిమ్టమ్స్, వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే హైపర్ ఆల్ఫాక్టరీ సిస్టమ్ అంటే వీళ్ళకి ఆల్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే స్మెల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే ఎనీ స్మెల్ని వాళ్ళు టాలరేట్ చేయలేకపోతూ ఉంటారు. సో కొంతమంది కంప్లైంట్ ఏంటంటే ఈవెన్ ఇంట్లో మనం కర్రీస్ చేసినప్పుడు తాలింపు వేస్తాం కదా, అది కూడా టాలరేట్ చేయలేక బయటకు వెళ్ళి వామిట్ చేసేసుకుంటూ ఉంటారు. సో హైపర్ ఆల్ఫాక్షన్ అనేది ఒక సిమ్టమ్ ఉంటుంది వీళ్ళల్లో. ఇంకోటి టైలిజం అంటే ఎక్సెసివ్ సెలైవేషన్, చాలా ఎక్కువ సెలైవా అనేది మాటికి సెలైవా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే టేస్ట్లో ఆల్టరేషన్ ఉంటుంది, నోరంతా చేదుగా ఉండడం, మెటాలిక్ టేస్ట్ ఉండడం, ఏది తిన్నా టేస్టీగా అనిపించకపోవడం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండటం వల్ల వాళ్ళు అసలు ఫుడ్డే సరిగా తీసుకోలేకపోతూ ఉంటారు. కొంతమంది చాలా ఈజీగా ఫెటిగ్ అయిపోవడము, చాలా అసలు వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడము, కళ్ళు తిరిగి పడిపోవడము, నీరసము, తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్, ఇలాంటి వాటితోనే చాలా ఎక్కువ సఫర్ అయిపోతూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఎవరైతే హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళకి డిహైడ్రేషన్తో ప్రజెంట్ అవుతారు. సో వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ రావటం వల్ల వాళ్ళకి ఏంటంటే పొటాషియం లెవెల్స్ తగ్గిపోయి కార్డియాక్ ఎరిథ్మియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో కంపల్సరీ ఈ పేషెంట్స్ని హాస్పిటలైజ్ చేయాలి. వాళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి డిటెక్ట్ చేయడానికి సీరం ఎలక్ట్రోలైట్స్ అనేది టెస్ట్ చేయాలి. తర్వాత వాల్యూమ్ అనేది బ్లడ్ వాల్యూమ్ తక్కువ ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్స్ అనేవి లోగా ఉంటాయి. ఆ బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్ చేయడానికి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టాలి. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే కనుక పొటాషియం సప్లిమెంట్స్ ఇచ్చి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయాలి. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయకపోతే అరిథ్మియాస్ వస్తాయి. సో దాని ఎఫెక్ట్స్ అనేవి హార్ట్ పై నుండి కార్డియక్ ఎరిథ్మియాస్ వస్తాయి. ఇంకా కొన్ని కేసెస్లో ఏంటంటే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఎన్సెఫలోపతిస్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు సివియర్ కేసెస్లో. సో ఇలాంటి వాళ్ళకి థైమిన్ డెఫిషియన్సీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో థైమిన్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వటం వల్ల వాళ్ళకి కొంత రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కొంతమంది పేషెంట్స్ ఈ ఎక్సెసివ్ వామిటింగ్స్ ఉన్న వాళ్ళు బ్లడ్ స్ట్రీక్స్ ఇన్ ద వామిటింగ్స్ అంటే కొన్ని రక్తం చారల్లో కూడా వామిట్ చేసుకున్నప్పుడు మాకు వామిటింగ్లో బ్లడ్ వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని మ్యాలోరివేస్ సిండ్రోమ్ అంటారు. సో ఇక్కడ సూపర్ఫిషియల్గా ఈ ఈసోఫేగస్ ఏదైతే మన ఫుడ్ పైప్ ఉంటుందో ఆ ఫుడ్ పైప్లో సూపర్ఫిషియల్ లేయర్స్ ఆ పై పొరల్లో ఉండే చిన్న చిన్న మ్యూకస్ మెంబ్రెయిన్ లేయర్స్ అనేవి రప్చర్ అవటం వల్ల ఆ చిన్న బ్లడ్ వెజల్స్ ఓపెన్ అవటం వల్ల వామిటింగ్లో బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ కండిషన్ని డయాగ్నోస్ చేయడానికి ఎండోస్కోపీ చేయడం వల్ల మనకి మన మ్యూకోజల్ టేర్స్ ఉన్నాయా తెలుస్తుంది. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. సో బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సీరం ఎలక్ట్రోలైట్స్, తర్వాత ఆల్టర్డ్ లివర్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. సో ఎల్ఎఫ్టీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. తర్వాత కొంతమంది హైపర్ థైరాయిడిజం వల్ల కూడా వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో థైరాయిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకోవాలి. సో ఎక్సెసివ్ వామిటింగ్స్ వల్ల వాల్యూమ్ డిప్లిషన్ వల్ల కొంతమందికి రీనల్ పారామీటర్స్లో ఆల్టరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ కూడా కరెక్ట్ చేయించుకొని సో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్ కాంప్లికేషన్స్లోకి అనేది వెళ్లకుండా ఉంటారు. సో కామన్గా వామిటింగ్స్ కంప్లైంట్ చేసినప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పైరిడాక్సిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. సో పైరిడాక్సిన్ ప్రాపర్గా వాడడము, కొన్ని హోమ్ రెమెడీస్ లైక్ జింజర్ యూజ్ చేయడము, అలాంటి వాటి వల్ల కూడా కొంతమంది బెనిఫిట్ అవుతూ ఉంటారు. సో ఫ్రీక్వెంట్ స్మాల్ ఫీడ్స్ ఈవెన్ ద వామిటింగ్స్ ఉన్నప్పటికీ ఫ్రీక్వెంట్గా కొద్దిగా ఫీడ్స్ అనేవి తీసుకోవడం వల్ల స్టమక్ అనేది ఎంటీగా ఉండకుండా గ్యాస్ట్రైటిస్ రాకుండా ప్రివెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎంతో కొంత డీహైడ్రేషన్ అవ్వకుండా మీరు ప్రివెంట్ అవుతారనమాట. సో సివియర్ కేసెస్లో మాత్రము ఓరల్ సప్లిమెంట్స్ అనేవి పనిచేయవు కాబట్టి ఐవి ఇంజెక్షన్స్, ఐవి ఫ్లూయిడ్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమైనా హైపర్ థైరాయిడిజం ఏమైనా ఉంటే ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ఆ హైపర్ థైరాయిడిజంని కరెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎనీ పేషెంట్ యూ హ్యావ్ కమ్ అక్రాస్ విత్ హైపర్ ఎమిసిస్ కంపల్సరీ హాస్పిటలైజ్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ అనేవి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. సో అలాంటి పేషెంట్ మీకు ఎవరైనా కమ్ అక్రాస్ అయితే తప్పకుండా వాళ్ళకి ఈ ప్రాపర్ అడ్వైస్ మీరు ఇవ్వండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.